హాయ్ మై డియర్ ఫౌండర్స్. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటీ హబ్. ఈ యొక్క వీడియోలో ఫౌండర్స్ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ అవి. సో, వాటి ఆన్సర్స్ గూడా ఉన్నాయి. సో, వాటి గురించి తెలుసుకుందాం. అండ్ చాలా ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మనం ఆశించడం మన హక్కననమాట. సో, ఆశించడం మన హక్కు. దానికోసం ఏం ప్రయత్నం చేస్తున్నాం అనేది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, ఆశించడంలో తప్పు లేదు. బట్ దానికోసం ఏం ప్రయత్నం చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే మనం కామెంట్స్ చూద్దాం. కామెంట్స్‌కి ఆన్సర్ ఏంటి? సో, జూలై 7వ తారీఖు లోపు ఏమైనా అమౌంట్ ఆశించవచ్చా? సో, మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, దీనికి క్లారిటీగా క్లియర్ ఆన్సర్ ఏంటంటే, మనకి నెక్స్ట్ ఓకే. జూలై 7థ్ మనకి నెక్స్ట్ హియరింగ్ ఉంది కాబట్టి అండ్ దాంట్లో ఏం జరుగుతుంది? అంటే మనకేంటంటే సింపుల్ థింగ్ ఏంటంటే, ఈ ఎస్‌ఈసీ కేస్ గురించి మనం చాలా కాన్సంట్రేషన్ చేస్తున్నాం అనుకుంటున్నారేమో. లేదు, మనం కాన్సంట్రేషన్ ఏమి ఎస్‌ఈసీ కేస్ మీద చేయట్లేదు. ఎందుకంటే యాష్ ముఫాజ్ సార్ గారు చెప్పారు. దాని డిపార్ట్‌మెంట్ దాని పరంగా వర్క్ జరుగుతుంది కాబట్టి, సో, దాని పరంగా ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఆయన చెప్తారు. సో, ఆ రోజు మనకి అప్డేట్స్ వస్తాయి అని చెప్పేసి నిన్న అంటే ఇలా రీసెంట్‌గా లైవ్‌లో క్రిస్ జాన్సన్ సార్ కూడా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, అప్డేట్ వస్తుంది. వాట్ ఈస్ వాట్ అసలు దాని యొక్క స్టేటస్ ఏముంది? సో, మనం ఏ ఏ వరకు ఎంతవరకి మనకి జస్టిస్ అనేది డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే ఛాన్సెస్ అంటే ఆ పాసిబిలిటీస్ అనేవి అప్డేట్స్ అనేవి మనకు తెలుస్తాయని ఆయన లైవ్‌లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, థింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ జూలై 7థ్‌న ఏదైతే హియరింగ్ ఉందో, సో, ఆ రోజు మనకి అప్డేటొస్తాయి. సో, ఖచ్చితంగా ఆ రోజు కేస్ క్లోజ్ అవుతదని సో, అది డిపెండ్ అవుతదనమాట. మనం కోర్ట్‌లో అంటే లైక్ ఆహ్, కోర్ట్‌లో జరిగే డిఫెన్స్ మీద బేస్ చేసుకొని, ఆ రోజు మేబీ జస్టిసొస్తే జస్టిస్ డెలివరీ అయితే, మనకి రికవరీ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ అనేవి పెండింగ్ విత్‌డ్రాయల్స్ అనేవి ఖచ్చితంగా ఒస్తాయి. సో, బట్ థింగ్ ఏంటంటే మనకి అప్డేట్ అనేది వస్తదని చెప్పేసి లాస్ట్ అంటే రీసెంట్ లైవ్‌లో చెప్పడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైము మనకి 'యాష్ ముఫాజ్' సార్ గూడా 60-90 డేస్‌లో అన్నారు కాబట్టి చూడాలి. ఇప్పుడు ఆ జూలై 7థ్ అనేది ఏంటనేది, ఏం జరుగుతదనేది మనం వెయిట్ చేసి చూడాలనమాట. బట్ అమౌంట్ అనేది ఆశించవచ్చా అంటే ఖచ్చితంగా నేను నో అనే చెప్తాను. ఎందుకంటే మనకి అప్డేట్ వస్తది అని చెప్పేసి ఎవరైతే డైరెక్ట్‌గా 'యాష్ ముఫాజ్' సార్‌తో మాట్లాడతారో ఆ పర్సన్ క్రిస్ జాన్సన్ సార్ అప్డేట్ వస్తది అని చెప్పేసి మెన్షన్ చేశాడు కాబట్టి. ఎందుకంటే థింగ్ ఏంటంటే కొన్ని విషయాలు వాళ్ళు చెప్పేవి నిజాలవుతున్నాయి. కొన్ని విషయాలు లేట్‌గా నిజాలవుతున్నాయి. సో, అవి మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసరికి కేసు అప్డేట్ జూలై 7 నుండి ఈలోపు ఏమైనా బోనస్ వచ్చే వచ్చేది జరగొచ్చా బ్రదర్? సో, ఈ బోనస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా 'యాష్ ముఫాజ్' సార్ గారు బోనస్ గురించి ఎప్పుడు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ థింగ్ ఏంటంటే ఏవైతే పెండింగ్ విత్‌డ్రాయల్స్ గురించి ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సో, పెండింగ్ విత్‌డ్రాయల్స్ ఎస్‌ఈసీ కేస్ గురించి ఐ మీన్ వన్స్ ఎస్‌ఈసీ కేస్ గురించి అయిపోతే పెండింగ్ విత్‌డ్రాయల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ చేస్తామని చెప్పేసి ఆయన క్లియరెన్స్ అయితే ఇచ్చాడు. బట్ బోనస్ గురించి అంటే మరి ఇక అంటే టీమ్‌ని గ్యాదర్ చేసుకున్న బోనసా? లేకపోతే మనం ఇక్కడ స్టేయింగ్ చేసుకున్న అంటే ఇన్ని ఇయర్స్ నుంచి స్టే చేస్తున్నప్పుడు ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్‌గా ఉన్నందుకు బోనసా? మరి ఏ విధంగా బోనస్ ఎక్స్‌పెక్ట్ చేశారనేది కింద కామెంట్ అయితే చేయండి. సో, బోనస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు అప్పట్లో ఎంప్లాయీస్‌కి చాలా మందికి చాలా గిఫ్ట్‌లు, బోనస్‌లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయినా కూడా 'యాష్ ముఫాజ్' సార్ గారిని మోసం అయితే చేయడం జరిగింది. చీట్ అయితే చేయడం జరిగింది. మరి మన ఓనర్స్ అందరూ కూడా బోనస్‌లంటే ఏ విధంగా, ఎటువంటి బోనస్‌లనేది నాకైతే అర్థం కాలేదు. ఒకసారి కింద అయితే కామెంట్స్ చేయండి. అంటే ఎటువంటి బోనస్ అనేది అది. సో, నెక్స్ట్ వచ్చేసరికి డిసెంబర్ వరకు కూడా డిసెంబర్ వరకు రాదు అని చెప్తున్నారు. సో, ఇది సీ ఇప్పుడు నేను జూన్‌లో వస్తుంది అంటే అది అది జరగకపోవచ్చు. లేదు జూలైలో వస్తుందంటే అది జరగకపోవచ్చు. డిసెంబర్‌లో కూడా రాదు అంటే అది జరగకపోవచ్చు. ఎందుకంటే మనం 'యాష్ ముఫాజ్' సార్ గారు నెక్స్ట్ ఫేజ్ గురించి అంటే మనకి ఎంత త్వరగా చెప్తే అంత త్వరగా మనకి ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో, మీరు ఊహ ఊహాగాత్మకంగా మీరు ఆలోచించుకొని మీరే డిసైడ్ చేసుకుంటే నేను చేసేదేమీ లేదు. సో, డిసెంబర్ వరకు కూడా రాదు అనేది అది ఫేకు. అట్ ది సేమ్ టైమ్ మనం జస్ట్ ఫ్లోతో మనం అనుసరించాలంతే. సో, ఫ్లో ఎలా అయితే వెళ్తుందో దాని మీద మనం అనుసరిస్తూ మనం జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని, అప్డేట్స్ తీసుకొని జస్ట్ స్టేయింగ్ ఇంటూ ఓఈఎస్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ ఓఈఎస్ అండ్ షేక్స్ ఇన్ఫినిటీ అదే. సో, ఇంతకు మించి ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేయాలంటే 'యాష్ ముఫాజ్' సార్ లైవ్‌లోకొచ్చిన తర్వాతనో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక
అప్డేట్ ఇస్తేనో మనకి ఏ క్లారిటీ అనేది రాదు. సో, నిన్న వీడియోలో గూడా చెప్పడం జరిగింది. సో, మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫోటెక్ అట్ ది సేమ్ టైమ్ ఓఈఎస్. సో, లెట్ యాష్ ముఫారే కమ్ విత్ లైవ్ వెబినార్. దెన్ విల్ గెట్ సంథింగ్ న్యూ ఇన్ఫర్మేషన్, సంథింగ్ బిగ్ అమేజింగ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. దాని ఆన్సర్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే రావడం జరుగుతది. సో, థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.